రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ సర్కారు కేటీఆర్ని బదనాం చేసేందుకే ఏసీబీ విచారణ పేరిట డ్రామాలాడుతుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేటీఆర్ను అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో లాయర్ సమక్షంలో కేటీఆర్ను ప్రశ్న అడగడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. రైతాంగం మిగతా అన్ని వర్గాల వారు కూడా రైతు భరోసా విషయంలో చాలా ఆదుర్దాగా చూడడం జరిగింది. రకరకాల కారణాలు చెప్పి 1 సంవత్సరం పైగా కాలయాపన చేసి చివరికి 12,000 రూపాయలు డిక్లేర్ చేసినటువంటి మరుక్షణం నుండి రాష్ట్రంలో ప్రజలందరూ దుమ్మెత్తిపోస్తూ ఉంటే, ప్రధానంగా రైతాంగం దుమ్మెత్తిపోస్తూ ఉంటే అనేక అంశాలతో పాటు ఈ సమస్య తీవ్రత నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి అవినీతి పేరిట చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ముందు పెట్టింది. ఏసీబీ కూడా అత్యుత్సాహానికి పోతా ఉన్నది. ఇది మంచిది కాదు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. మరి వ్యవస్థలో పనిచేసేవలసినటువంటి విభాగాలు వారి గౌరవాన్ని, వారి లిమిటేషన్స్ను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని సూచిస్తూ ఉన్నాం. 1 సంవత్సర కాలం గడిచింది. 100 రోజుల్లో మేమేందో, మా గొప్పతనం ఏందో ప్రపంచం మొత్తం ఎక్కడ అమెరికా ఉన్నోళ్ళు కూడా టెలిస్కోప్లో చూస్తే తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి కనబడుతుంది అనేటువంటి బాకాలు ఊదుకున్నారు. ఇలా 100 రోజులు కాదు, 365 రోజులు దాటినయ్యి. అడుగడుగున మోసం, అడుగడుగున దగ, అడుగడుగున ద్రోహం. పాలనా పగ్గాలు చేతికిచ్చినటువంటి ఏ పార్టీ కూడా బహుశా ఇంత హీనంగా పాలన కొనసాగించినటువంటి దాఖలాలు గతంలో లేవు. రైతుల్ని గందరగోళపరిచే ప్రయత్నంలో భాగంగా, ప్రజలందరి చూపు మరల్చే భాగంగా కేటీఆర్ గారి పైన పెట్టిన ఓ పనికి మాలిన చెత్త కేసుకు సంబంధించి ఇవాళ అర్జెంటుగా ఏసీబీతో నోటీస్ ఇప్పించి విచారణకు హాజరుగమ్మని, కోర్టులో పెండింగ్లో ఉండగా, జడ్జిమెంట్కే రిజర్వ్ అయి ఉండగా ఇవాళ అర్జెంటుగా రమ్మని పూర్తిగా మీడియాను దాని మీద నడపాలని చెప్పి ఓ చిల్లర ప్రయత్నం చేసి, ఇంకా దాంట్లోనే ఇంకొక చిల్లర ఎత్తుగడేసి మీరు మాకు కొన్ని ఫైల్స్ ఇవ్వాలి దాంట్లో అని చెప్పి ఒక అస్పష్టమైన ఉత్తరం ఇచ్చి, ఆ పేరు మీద ఏసీబీ ఆఫీస్లో గంటల తరబడి ఊసోబెట్టి ఇంటి మీద రైడ్ చేసి వీళ్ళ చేతిలో ఉన్న కాగితాలే, వీళ్ళు తయారు చేసి పెట్టుకున్న కాగితాలే పట్టుకొచ్చి, ఇగో కేటీఆర్ గారి దగ్గర ఈ దొరికినాయి, మాకు చాలా ఆధారాలు కొత్తవి అని చెప్పి కోర్టును పక్కదారి పట్టించి ప్రజలలో ఒక తప్పుడు చర్చకు తెరలేపి రైతు భరోసా విషయంలో మర్చిపోయేటట్టు చేస్తా అని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు. దాంట్లో బొక్క బోర్లా పడ్డాడు, మూతి వాయ కొట్టుకున్నాడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. న్యాయవాదులు ఉన్నాడు, పక్కన న్యాయవాది ఉంటే మేము రానియమని చెప్పి 45 నిమిషాలు పైగా రోడ్డు మీద నిలబెట్టి విచారణ అధికారే బయటకు వచ్చి మీరు ఏమి ఇవ్వదలుచుకుంటో ఇవ్వండి సార్ అని చెప్పి వారు రాతపూర్వకంగా తీసుకుపోయిన కాగితం తీసుకొని సంతకం పెట్టి మీరు ఓండి సార్ అని చెప్పి పంపించి, ఏదో గ్రీన్ కో నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి, మాకు ఇప్పుడే దొరికింది. పాపం ఒక టీవీలో సంచలన వార్త, అందులో మరి వారికి ఏం సంచలనం కనపడదో మాకేం కనపడలే, ప్రజలకి ఏం కనపడలే. ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి బహిరంగమైనవి, కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసినాయి, బ్యాంకులు బహిరంగంగా అందరికి తెలిసిన విషయం. ఆ గ్రీన్ కో కంపెనీ మాకే ఇయ్యలే, బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది. ఈ దేశంలో ఉన్న 7-10 పార్టీలకు ఇచ్చినాయి. కాంగ్రెస్ కూడా 25-27 కోట్లు ఇచ్చింది, బీజేపీ కూడా 40-50 కోట్లు ఇచ్చినట్టుంది. అసలు అది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం. అది ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవచ్చు, అమ్మొచ్చు అని చెప్పి అవతల వాళ్ళు చట్టమే చేసి ఇచ్చిండ్రు. ఇందులో గ్రీన్ కోడ్కి ఎక్కడం పైసలు పోలే, మనకి ఏం లాభం జరగలే. నిజమే వీళ్ళు ఏందో కనిపెట్టినట్టు రేవంత్ రెడ్డి సిబిఐ కంటే మించి, ఎఫ్బిఐ కంటే, రా కంటే, కేజీబీ కంటే, మొస్సాద్ కంటే మించి ఏదో ఏడాది కాలం వెతికి పట్టుకుంటే ఇవాళ రాత్రి పొద్దున దొరికిందని. కాబట్టి ప్రజలు కూడా, రైతు సోదరులు కూడా ప్రత్యేకించి ఇది మిమ్మల్ని మోసం చేయడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. ఇందులో కేటీఆర్కో, టీఆర్ఎస్ పార్టీకో, ఇంకోరికో ఏం భయమయ్యేది లేదు. బాజాప్తో పోయిండు ఇవాళ హీరోలాగా, బాధ్యతాయుతమైన నాయకుడిగా, ఒక మంచి చట్టాన్ని గౌరవించే పౌరుడిగా పోయిండు. విచారణ చేయడానికే వాళ్ళకు వణుకు పుట్టింది, కేవలం రైతాంగాన్ని పక్కదారి పట్టించడానికి వస్తున్న విచారణ. కాబట్టి దీని మీద పెద్ద ఎవరు కూడా పట్టించుకునే పని లేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అంటే, ఇవాళ రైతు భరోసా 15,000 నుంచి 12,000 దించిండు, మాట తప్పిండు. ఒక రైతు భరోసా ఎగ్గొట్టిండు. రుణమాఫీ 40% మందికే చేసినాడు, 60% మందికి చేయలేదు. రైతులలో ఫెయిల్ అయినాడు. మహిళలకు కోడలకు 2,500 ఇస్తా అన్నాడు, అత్తకు 4,000 ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇట్లా అన్ని విషయాల్లో ఆయన ఫెయిల్ అయినాడు. కాబట్టి ప్రజల్ని ఆయన వైఫల్యాల నుంచి దృష్టిని మరచడానికి ఇటువంటి అరెస్టుల
డ్రామాలు ఇవాళ చేస్తూ ఉన్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఇది నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే ఆయనని ప్రశ్నిస్తున్నారో, ఆయన హామీలు నెరవేర్చకపోతే ఎవరైతే ఆయనను అడుగుతున్నారో, ఎవరైతే గట్టిగా నిలదీస్తున్నారో వాళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టాలి. ఇది 2వ కార్యక్రమంగా పెట్టుకున్నాడు. ఈ 2 తప్ప పాలన మొత్తం గాలికి వదిలేసి ఢిల్లీకి 30 సార్లు పోయొచ్చిండు. ఇక్కడ అన్ని అక్రమాలు చేసుకుంటూ ఢిల్లీకి మూటలు పంపించడం, ఇది తప్ప ప్రజల సంక్షేమం ఏమాత్రం పట్టించుకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవన్నీ బంద్ చేసి రైతుల మీద దృష్టి పెట్టండి, రైతు భరోసా మీద దృష్టి పెట్టండి. 42% ఇస్తానన్నటువంటి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పైన దృష్టి పెట్టండి. మరి ఎలక్షన్ హడావుడి జరుగుతుంది, అందరూ పసిగడుతున్నారు. ఫిబ్రవరిలో, మార్చిలో జెడ్పీటీసీ, ఎంపీసీ ఎలక్షన్స్ వస్తాయని. మరి ఈ 2 నెలల్లో న్యాయపరమైన చిక్కులు లేకుండా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఏమేం మార్గాలో ఆలోచన చేయండి. మళ్ళీ పుసుకుని ఎవరైనా కోర్టులు వేయించి కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చి కోర్టులో పడ్డది ఏం చేద్దాం అని చెప్పి ఇక 42% మేము ఇద్దామనుకున్నాం కానీ ఇవన్నీ ఇట్లా అయింది అని చెప్పి అట్లా చేస్తారో ఏమైనా అనుమానాలు చాలామంది కలుగుతూ ఉన్నాయి. కనుక మీరు అలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా 42% 100% ఇచ్చేటట్లు దాని మీద దృష్టి పెట్టండి. రైతు భరోసా మీద దృష్టి పెట్టండి. మహిళలకు ఇస్తానటువంటి హామీల మీద దృష్టి పెట్టండి. ఆ పక్కకు పెట్టేసి నెలకొక అరెస్టు, నెలకొక కేసుల మీద ప్రజల దృష్టి మళ్లించొద్దని కేటీఆర్ గారు ఏ విచారణకైనా సిద్ధం. మీ ఏ సమాచారం కావాలో మీ దగ్గరనే ఉంది. కొత్త కొత్త అంశాలు ఏమైనా ప్రజలను తప్పుదో పట్టించొద్దని చెప్పి ప్రభుత్వానికి మేము కోరుతున్నాం.